హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కొత్తగూడెం నుంచి అశ్వాపురం వెళ్ళే మార్గంలో మీకు ఏ విజిట్ చేసినానో చూపిస్తాను. చూడండి, అది భద్రాచలం మనుగూరు బోర్డు అనమాట. అక్కడ కోతి కూడా కనిపించింది, నన్ను చూసి పారిపోయిందిలేండి. రెండు కోతులు ఏదో డిస్కస్ చేసుకుంటున్నాయి. అసలు లాగబోతుంటే ఇగోండి మండికొండలు ఆగిన ఇప్పుడే చేతికి అందుతున్నాయి పొలం. అక్కడ వీడియో తీసిన అనమాట. కొంచెం బయటికి వెళ్తున్నా, అదే లోపలికి వెళ్తున్నా. కొంచెం ఒక నెల తర్వాత చేతికి వచ్చేస్తుంది పంట మరి. ఓకేనా, మంచిగా వేపిగా పండింది. ఈ మధ్యలో వర్షాలు గీషాలు రాకుండా ఉంటే రైతు కొంచెం లాభపడతాడు. మొత్తం లొకేషన్ మొత్తం బీభత్సంగా ఉంది. చూసారుగా లొకేషన్ ఎట్లుందో. ఇది మొండికొండ దగ్గర మొత్తం పచ్చటి పొలాలు అనమాట. ఇంకో నెల అయితే చేతికి వస్తాయి, రైతులు మొత్తం హ్యాపీగా ఉంటారు. బట్ ఈ మధ్యలో వర్షాలు రాకుండా ఉంటే సేవ్గా అవుతుంది. ఈ ఫోటో బాగుంది కదా, గుట్టల మధ్యన పొలాలు వేసారు, మంచి రోడ్డు ఉంది, పల్లెటూరు అన్నమాట. మంచి గుట్టలు ఉన్నాయి, మొత్తం మనుగూరు గుట్టలు అనమాట అవి. ఓకేనా, నెక్స్ట్ కస్టమర్ ఇంటికి వెళ్ళినా అక్కడ కోడి పుంజులు ఉంటే పిల్లలకి మేత వేస్తుంది అనమాట. పురుగుల కోసం చూస్తున్నాయి, తినాలిగా, వాళ్ళు కూడా బతకాలిగా. ఓకేనా, కస్టమర్ డబ్బులు అయితే ఇచ్చట్లే, మంచిగా 4 పిల్లలు అప్పుడే తీసినట్టున్నాయి. ఒక 2-3 రోజులు అవుతుంది. తర్వాత ఇంకో కస్టమర్ దగ్గర అయితే 2 బాతులు ఉన్నాయి. సో మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు పత్తి తోట కనిపించింది. పత్తి ఆల్మోస్ట్ తీసేస్తున్నారు, ఇది కూడా 1-2 రోజుల తర్వాత తీసేస్తారు. ఓకేనా, పత్తిని చూపిస్తాను అనమాట. ఓకేనా, తీసి చూపించిన పత్తి. పత్తి పక్కనే వరి పొలం కూడా ఉంది, చూసారా. ఎవడు రైతు బాగానే వేసాడు. చూసారుగా, అవి మొత్తం మొండికుంటా. ఆ తర్వాత మొక్కజొన్న కూడా దగ్గర కూడా పోయినా, అప్పుడే స్టార్ట్ చేస్తుండ్రు. ఇది ఇప్పుడు రాదు, ఎండాకాలం మేలో వస్తుంది. ఇప్పుడు మంచిగా వేసాడు, ఎన్నో ఎకరాలు వేసాడు అంట. రైతుని అడిగినా చెప్పాడు, గుర్తులేదు. ఓకేనా, తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు నీళ్ళు పడుతున్నాడు పొలానికి. అవి చూసారా, కొంగలు. మంచి లొకేషన్ దొరికిందనమాట. ధాన్యం తినడానికి వచ్చినాయి. మరి ఏ దేశం నుంచి వచ్చినాయో మరి, అక్కడక్కడ కొంగలు వెళ్ళండి అవి. ఓకేనా, ఇది. సో ఫ్రెండ్స్, మీకు బాగా నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్కి లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా, బాయ్, ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.